చదివింది డిగ్రీ, ఉద్యోగం రాలేదని భావించి భూమిని నమ్ముకున్నాడు. శాస్త్రీయ పద్ధతిలో వ్యవసాయం చేశాడు. ఫార్మింగ్ చేస్తూ మంచి లాభాలను అందుకున్నాడు. అందరి ప్రశంసలు కూడా పొందుతూ అవార్డులను సైతం అందుకుంటున్నాడు ఆ రైతు. ఇక తోటి అన్నదాతలకు కొత్త మెలకువలు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. కొద్దిపాటి పెట్టుబడితో వ్యవసాయం చేస్తూ అధిక లాభాలు గడిస్తున్న జగిత్యాల జిల్లాకు చెందిన రైతు రాజారపు భూమేశ్వర్ పైన బీఆర్కే న్యూస్ స్పెషల్ ఫోకస్. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మెట్ల గ్రామానికి చెందిన రైతు రాజారపు భూమేశ్వర్ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. తన తండ్రి ఇచ్చిన 5 ఎకరాల భూమిలో సంస్కృత వ్యవసాయం ద్వారా నూతన పోకడలు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. 5 ఎకరాల భూమిని కొన్ని విభాగాలుగా చేసుకుని వరి, మొక్కజొన్న, పసుపు, చేపల చెరువు, కూరగాయలు, ఆవులు, గేదెలు, నాటుకోళ్లు పెంచుతూ సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ రైతులందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు భూమేశ్వర్. తొలుత 3 ఏళ్లు నష్టాల పాలైన పట్టు విడవని విక్రమార్కుడిలాగా సేంద్రియ వ్యవసాయం పైననే ఫుల్ ఫోకస్ పెట్టినట్లుగా రైతు చెప్తున్నారు. సేంద్రియ పద్ధతిలో పంటలు పండించడంతో అధిక ధరలకు విక్రయించుకుని లాభం పొందుతున్నామని అన్నారు. కుటుంబం మొత్తం వ్యవసాయం పైనే ఆధారపడి జీవిస్తున్నట్లుగా వారు వివరించారు. తన కుమారుడు రాజారపు ప్రతీష్ ను కూడా డిగ్రీ వరకు చదివించినా గానీ ఉద్యోగాలు రావని తెలిసి 15 లక్షల పెట్టుబడితో ఎలాంటి సబ్సిడీ లేకుండానే 3000 కోళ్లతో కోళ్ల ఫారం ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. 30 గుంటల భూమిలో అన్ని రకాల కూరగాయలు పండిస్తున్నామని, తన భార్య రోజు కూరగాయలు అమ్ముతూ 200 నుంచి 300 రూపాయల వరకు ఆదాయం పొందుతున్నట్లుగా అన్నదాత వెల్లడించారు. ఇక సంస్కృత వ్యవసాయం ద్వారానే సాధ్యమైతుందన్నారు. 2013లో సేంద్రియ పద్ధతిలో ఎకరానికి 10 క్వింటాల్లో మినుములు పండించినందుకు ప్రభుత్వం అలాగే వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించి ఉత్తమ రైతు అవార్డును అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్నట్లు రైతు రాజారపు భూమేశ్వర్ గుర్తు చేశారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఎన్నో రకాల అవార్డులు వస్తూనే ఉన్నాయని అన్నారు. ఇక ప్రతిరోజు కూడా పాలు అమ్మటం ద్వారా ఆదాయం పొందుతున్నామని, సొంతంగా ఒక వర్మీ కంపోస్ట్ యూనిట్ కూడా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. సేంద్రియ ఎరువులు సొంతంగానే తయారు చేసుకుంటున్నామని, జీవామృతాలు, కషాయాలు, నిమాస్త్రము లాంటి వాటిని కూడా తయారు చేసుకుని వరి పంటలపైన పిచికారీ చేస్తున్నామని వారు చెప్తున్నారు. ఇక తక్కువ పెట్టుబడితో ఎక్కువ పంటలను పండిస్తున్నామని అంటున్నారు. తమ పంటల రైతులకు ఎలాంటి నష్టం లేదని, అలాగే తమ పంటలను తిన్న ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని స్పష్టం చేశారు. సేంద్రియ వ్యవసాయం పైన రైతులు దృష్టి సారించి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మేము ఎటువంటి కారక మందులు కానీ రసాయన మందులు కానీ వాడకుండా ఈ వరి పండించడం జరుగుతుంది. దీనివల్ల మేము బియ్యము మేమే మిల్లింగ్ చేసి కావలసిన వారికి అందజేయడం జరుగుతుంది. ఇది సేంద్రియ వ్యవసాయం కాబట్టి మాకు రేటు కూడా ఎక్కువనే వస్తుంది. దీనివల్ల మాకు ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి రైతులు కూడా ఇలాంటి సంస్కృత వ్యవసాయం చేసుకుంటూ ఎంతో లాభాలు పొందాలని నేను ఆశిస్తున్నాను. డిగ్రీ వరకు చదువుకొని సొంత కాళ్లపైన నిలబడాలని వ్యవసాయం చేసుకుంటూ పౌల్ట్రీ నడుపుతున్నట్లుగా ప్రతీష్ చెప్పారు. 3 ఏళ్ల నుంచి పౌల్ట్రీ నడుపుతున్నారని, పలువురికి సూచనలు చేస్తూ కోడి పిల్లలు సప్లై చేస్తున్నట్లు వివరించారు. బ్రోడింగ్ చేసి ఒక్కరోజు చీక్స్ కావాలన్నా, నెల రోజుల చీక్స్ కావాలన్నా సప్లై చేస్తున్నట్లుగా ప్రతీష్ వెల్లడించారు. పిల్లలకు 2 నుంచి 3 నెలల వరకు మాత్రమే దానా వేస్తామని, తర్వాత స్వయంగా తిరుగుతూ గ్రామాల్లో పెరిగే నాటుకోళ్లలాగానే ఉండేటట్లు చూసుకుంటున్నామని తెలిపారు. నా తోటి కూడా మా అబ్బాయి కూడా డిగ్రీ అయిపోయిన తర్వాత ఏ జాబులు కూడా ట్రై చేయలేడు. కాబట్టి జాబులు రావని కూడా నేను ముందే ఒక కోళ్ల ఫారము సెట్ చేసి పెట్టాను. అది 3000 కోళ్ల ఫారము. నేను దాన్ని 15 లక్షలతో పెట్టుబడి పెట్టి ఎటువంటి సబ్సిడీ లేకుండా కూడా మేము ఓన్గా కట్టుకొని నా అబ్బాయికి నేను ఆ కోళ్ల ఫారం అందించడం జరిగింది. దాని పట్ల ఆడు కూడా ఉపాధి పొందుతున్నాడు. మా భార్య ఉంది, ఆమె కూరగాయలు పైపం కూరగాయలు తెంపుకుంటూ రోజు ఆమె ఒక 200 నుంచి 300 దాకా అమ్మడం జరుగుతుంది. ఇట్లాంటిదే మేము మధ్యతరగతి కుటుంబంలో కొంచెం ముందుకు పోయే అవకాశాలతోని మేము ఈ సంస్కృత వ్యవసాయాన్ని సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నాము. ప్రతి ఒక్క రైతు కూడా శాస్త్రీయ పద్ధతిలో వ్యవసాయం చేస్తే అధిక లాభాలతో పాటు అందరూ ఆరోగ్యంగా ఉండవచ్చునని అన్నదాతలు చెప్తున్నారు.